సో యాదాద్రి టెంపుల్ అంటే చాలా డిమాండ్ ఆ చుట్టుపక్కల ఏరియాకి. ఆయా కొనాలన్నా కొనలేరు. మీరు తక్కువ ధరకే కమర్షియల్ ప్రాపర్టీస్ అంటున్నారు. ఏంటది? ఇది మనకు 4 ఎకర్స్‌లో కన్‌స్ట్రక్షన్ అవుతున్నటువంటి 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే 3 స్టార్ హోటల్ అనమాట. సూట్ రూమ్స్ అంటారు వీటిని. సో ఇదేంటంటే మనం హైదరాబాద్‌లో అపార్ట్మెంట్ కొనుక్కున్నట్టే మనం ఇక్కడ కొనే బదులు మనం యాదాద్రి టెంపుల్ దగ్గర కొంటున్నాము. సో ఇది సెకండ్ ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళకి, లేదు నేను ఇది ప్రతి నెల నాకు కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ రావాలనుకునే వాళ్ళకి, రిటైర్డ్ పీపుల్‌కి. సో ఈ 300 స్టూడియో అపార్ట్మెంట్స్‌లో 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే ఫుల్లీ లోడెడ్ ఫర్నిచర్ అనమాట. ఇంక్లూడ్ బెడ్స్, ఏసీస్, గీజర్స్, సోఫా సెట్స్ అండ్ కెఫ్టేరియా, ప్యాంట్రీ, ఇండక్షన్ స్టవ్, యుటెన్సిల్స్, ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేసిస్తున్నాము. ఇంక్లూడ్ లైట్స్, ఫ్యాన్స్ అండ్ కర్టన్స్, బెడ్షీట్స్ అండ్ టవల్స్. ఈ ఒక స్టార్ హోటల్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అన్నీ మనం ఫుల్లీ లోడెడ్ ఎక్విప్మెంట్తో మనం కస్టమర్కి రీచ్ చేస్తాము. ఇది మెయింటైన్డ్ బై కూడా కంపెనీ అనమాట. ఒక మంచి స్టార్ హోటల్కి ఇచ్చి లీజ్ మెయింటైన్ చేస్తాము. కస్టమర్ కొనుక్కునే వాళ్ళకి ఇయర్లీ ఇన్ని రోజులు ఫ్రీ ఉంటుంది. ఇయర్లీ 12 టైమ్స్ సీజన్స్ని బట్టి వాళ్ళకి ఫ్రీ ఇస్తాము. మిగతా రోజులలో మనం వేరే కస్టమర్స్కి రెంట్కి ఇస్తాము హోటల్. ఆ వచ్చిన ఆదాయంలో వాళ్ళకి అప్ టు 50% వరకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అంటే రిజిస్ట్రేషన్ చేస్తారా? అమౌంట్ మొత్తం పే చేస్తే రిజిస్ట్రేషన్ ఉంటుంది. అబ్సల్యూట్లీ ఓనర్ కస్టమరే. సో కావాలన్నా లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ సెల్ఫ్ ఫండింగ్ లేకపోతే, అండర్ కన్స్ట్రక్షన్ కట్టలేకపోతే ఎస్బీఐ బ్యాంక్ అప్రూవ్డ్ ఉంది. అన్ని ప్రూఫ్స్ ఉంటే ఎస్బీఐ వాళ్ళు లోన్ ఇస్తారు. ఏం ప్రూఫ్స్ లేవు, లైక్ ఆటో రిక్షా, లేకపోతే మిర్చి బండి, లేకపోతే ఇడ్లీ సెంటర్, లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఐటీ రిటర్న్స్ ఉండవు, ఇన్కమ్ ప్రూఫ్ ఉండదు, వాళ్ళకి కూడా మనం శ్రీరామ్ ఫైనాన్స్తో లోన్ ఇప్పిస్తున్నాం, హోమ్ లోన్. ఇంత మనం పెడితే మనకి ఎంత వస్తుంది అని చూస్తారు. ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది, ఇన్కమ్ ఎంత వచ్చే ఛాన్స్ ఉంటుంది? సో మీరు చెప్పండి మేడం, మనం ఒక ఇల్లు కొన్నాం అనుకోండి, మనకు నెల కిరాయి వస్తుంది. వేర్ ఒక టూరిజం ప్లేస్ యాదాద్రి టెంపుల్ లాంటి ఒక పిలిగ్రిమ్ సెంటర్ దగ్గర, అక్కడికి భక్తులు వెళ్ళేదే ఖర్చు పెట్టడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి 2-3 వేలు మినిమం, 3 సూట్ రూమ్స్ అయితే మినిమం ఒక లాడ్జ్ తీసుకున్న ఒక స్టార్ హోటల్ రూమ్ మినిమం 3,000-4,000 ఉంటుంది. అట్లాంటి ఒక 1 బీహెచ్కే ఒక రూము, హాల్, కిచెన్, అన్ని యూటెన్సిల్స్తో విత్ ఒక బాల్కనీ, ప్రైవేట్ బాల్కనీ, ఇవన్నీ ఉన్నాయంటే కనీసం ఒక 4-5 వేలు వస్తాయి. అట్లీస్ట్ మనం 3,000 రూపాయలతో ప్రైస్ చేసుకున్న నెల మొత్తంలో 50 డేస్ మనకు ఫీల్ అవుతుంది అనుకో. యాదాద్రి టెంపుల్ అంటే ఎప్పుడు రద్దీ ఉంటుంది. అక్కడ ఒక రోజు స్టే చేయాలనుకుంటారు చాలా మంది. ఇప్పుడు వీకెండ్స్ లో అయితే 50,000-60,000 మంది విజిటర్స్ వస్తున్నారు. అండ్ దర్శనం అవ్వడానికి కనీసం 4-5 గంటలు పడుతుంది. దానికి తోడు ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్, దాంతోపాటు కుందా సత్యనారాయణ కళాధామం ఉంది కదా, ఈ 3 టెంపుల్స్ దగ్గర ఒక్కొక్క చోట 4-5 అవర్స్ పడుతుంది. అండ్ చాలా మంది సెంటిమెంట్ ఏంటంటే అక్కడ ఒక రోజు నిద్ర చేయాలని చాలా మందికి ఉంటుంది. కాబట్టి ఇలాంటి హోటల్స్కి గిరాకీ ఎక్కువ ఉంటుంది. పెట్టిన పెట్టుబడి ఒక 5 years లోనే మనకు వచ్చేస్తుంది, అంతేనా? అంతే. అండ్ చాలా మంది వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ లేదు. అండ్ చాలా మంది బిజినెస్ పీపుల్కి సెక్యూరిటీ లేదు. ఎందుకంటే మొత్తం ప్రాపర్టీస్ అన్ని పిల్లలకి ఇచ్చిన తర్వాత రేపు ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా అవసరాలకు, ఖర్చులకు అడగాలంటే వాళ్ళని అడగాల్సిన పరిస్థితి. అండ్ చాలామంది వాళ్ళ పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, ఇప్పుడు నేను ఒక పెద్ద కంపెనీ సీఈఓ అని అనుకోండి, నా కొడుకు సేమ్ మళ్ళీ సీఈఓ పొజిషన్ రాదు కదా. అదే మీరు ఒక ప్రాపర్టీ కొనిస్తే మీరు సంపాదించినంత కాలం ఈ 10-15 ఏళ్లలో మీరు ఈ ప్రాపర్టీ అనేది మీరు హోమ్ లోన్ కట్టి క్లియర్ చేస్తారు. దాని మీద వచ్చే రాయల్టీ ఇన్కమ్ దేవస్థానం ఉన్నంత కాలం మీ పిల్లలకు రాయల్టీ ఇన్కమ్ లైఫ్ లాంగ్ వస్తుంది. సో యు ఆర్ క్రియేటింగ్ ఏ వెల్త్ టు యువర్ జనరేషన్స్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా కస్టమర్ చూసేది మెయిన్ డాక్యుమెంట్స్ పరంగా చూస్తారు, అవన్నీ పక్కగా ఉన్నాయా? ఇది వైటీడీ అప్రూవ్డ్ లేదా రిజిస్టర్డ్ అండి. వైటీడీ అంటే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, విచ్ వర్క్స్ అండర్ హెచ్ఎండిఏ బోర్డ్ అనమాట. యాదాద్రి టెంపుల్ దగ్గర ఉన్న అన్నిటికీ పర్మిషన్ వైటీడీఏ ఇస్తారు. వైటీడీ ఎల్పీ నెంబర్ ఉంది, రేరా ఉంది. ఇది కన్స్ట్రక్షన్ అవుతున్న ప్రాజెక్ట్ కాదు, ఆల్మోస్ట్ అయిపోయింది. అన్ని ఫ్లోర్స్ అన్ని అయిపోయినాయి. కావాలంటే ఒకసారి వచ్చి మోడల్ ఫ్లాట్స్ కూడా మనము చూపిస్తున్నాం ఇక్కడ, మీరు వచ్చి చూడొచ్చు. మీరు ఏ యూనిట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ యూనిట్ ఇమీడియట్ గా లోన్ శాంక్షన్ అయిపోతుంది, వర్క్స్ కంప్లీట్ చేసేస్తారు. థ్యాంక్ యూ సంతోష్ గారు. చూసారు కదా, యాదాద్రి టెంపుల్ కి దగ్గరలోనే కమర్షియల్ ప్రాపర్టీ, అది కూడా మీకు డైలీ ఇన్కమ్ వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడికి 5 years లోనే రిటర్న్ కూడా వస్తుందని సంతోష్ గారు చెప్తున్నారు. మీకు దీనిపై ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.